కాబట్టి మన సంగతులన్నీ, మన ఇంటి సంగతులు, మన వారి సంగతులు, మన పితరుల సంగతులు, ఆది కాండంలో ఆదాము దగ్గర నుండి ఈ రోజు వరకు ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చాయో, ఎన్ని చరిత్రలు జరిగాయో, ఎన్ని మలుపులు తిరిగాయో, మొత్తం మ్యాటర్ అంతా వాడి దగ్గర ఉంది. అర్థమైందా? కొన్ని చోట్ల దయ్యాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. నా పేరు ఫలానా, నేను అక్కడ బట్టాను, ఇలా చచ్చిపోయాను, అది ఇదని చెప్తూ ఉంటారు. వాస్తవంగా నిజంగా చచ్చిపోయిన వ్యక్తులు కాదు, దురాత్మలు. కానీ ఆ వ్యక్తి అడ్రస్సు, బయోడేటా మొత్తం నీట్గా చెప్పేస్తాయి. ఎలా చనిపోయిందో చెప్తారు, ఎంతమంది పిల్లలో చెప్తారు, భర్త పేరేంటో చెప్తారు, అత్తమామ పేరేంటో చెప్తారు, లేదా భార్య పేరేంటో చెప్తాడు. వినేవాడికి కన్ఫామ్ చచ్చిపోయినోడే ఇక్కడ మా ఇంట్లో వ్యక్తికి పట్టాడని. కానీ వాస్తవంగా చచ్చిపోయిన వ్యక్తి కాదు, చచ్చిపోయిన వ్యక్తి కాదు. చచ్చిపోయిన వ్యక్తి 2 స్థలాల్లో, అటు పాతాళానికో పరదేశకు వెళ్ళిపోతాడు. ఎలాగన్నా చావని. ఆ వ్యక్తి పేరుని, ఆ రూపాన్ని అవసరమైతే వాడుకొని ఒక దురాత్మ మనుషుల్ని మోసగిస్తూ ఉంటుంది. అవసరమైతే ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఆ ఆకారాన్ని కూడా చూపించగలిగింది. అవసరమైతే ఆ ఆకారం అది పోల్చుకొని అక్కడ ఆ బజార్లో ఉన్న కొంతమందికి ఆ స్వప్నంలోనో, ఆ దర్శనంలోనో కనపడి వారిని మోసపుచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సంగతులు కొన్ని మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించి మరికొంతమందిని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేసిద్ది. వినేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చచ్చిపోయినోడు పట్టాడు అనుకుంటారు, లేదా చచ్చిపోయిన అమ్మాయి పట్టింది అనుకుని వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. వాస్తవంగా ఆ వ్యక్తికి సంబంధం లేదు, కానీ ఆ వ్యక్తి మ్యాటర్ అంతా వీటికి తెలుసు కనుక ఇవి వచ్చి ఆ మ్యాటర్ చెప్పినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. నిజమని నమ్మి భ్రమించి మనుషుల్ని ద్వేషించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా వాడు చేస్తున్న మోసమే, దురాత్మలు చేసేటువంటి ఒక మాయ. కాబట్టి మన బలాలు, బలహీనతలు మొత్తం వాడికి తెలుసు, వాడి టీంకి తెలుసు. అంతకంటే ముందు దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకు కూడా అర్థం కాదు మన బలం ఎంతో. మనకు కూడా అర్థం కాదు దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో, మనలో ఎంత పవర్ ఉందనేది మనకు కూడా తెలియదు. దేవునికి తెలుసు, తర్వాత దయ్యానికి తెలుసు, సైతానికి తెలుసు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్ని, ముఖ్యంగా సత్యదేవుని వైపు, నిజదేవుని వైపు తిరిగినటువంటి వ్యక్తుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. అంటే నిన్ను, నన్ను, మనల్ని చేసి మన బలహీనతలను ఎరిగినవాడు గనుక ఏ విషయాలు మనం ముందుకు పదే తీసుకొస్తే మనం కృంగిపోయే అవకాశం ఉందో వాటిని మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు పదే. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను దేవుని నడిపింపులో.